హలో అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్. ఈరోజు ఈ వీడియోలో మీకు లెహెంగాకి ప్రిల్స్ పెట్టి ఐరన్ చేసి స్టిచ్చింగ్ చేస్తున్నారు కదండి. ఆ వీడియో అయితే మీకు అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది కటింగ్ వీడియోస్ అడుగుతున్నారు, కానీ వీలవ్వట్లేదండి. కటింగ్ వీడియోస్ వీలైనప్పుడు అయితే ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేస్తాను. చాలామంది మీరు మోడల్స్ అయితే చాలా చాలా బాగా స్టిచ్ చేస్తున్నారు, మీరు కటింగ్ వీడియోస్ కూడా పెట్టండి ప్లీజ్ అండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్లీజ్ అండి అర్థం చేసుకోండి, ఎందుకంటే మాకు బొటిక్లో మాస్టర్ అనేది కొంచెం ఫాస్ట్గా కట్ చేస్తేనే మేము స్టిచ్ చేయించుకోగలను నేను, అందుకనేసి కుదరటం లేదనమాట. అందుకని నేను కటింగ్ వీడియోస్ పెట్టలేకపోయినా వీలైనప్పుడు మాత్రం ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేస్తాను. కాకపోతే ఏంటంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొన్ని మోడల్స్ కొన్ని చిన్న చిన్న టెక్నిక్స్తో చేస్తే త్వరగా అయిపోతుంది అనమాట. కటింగ్ ఎంత ముఖ్యమో ప్లస్ అండ్ స్టిచ్చింగ్ కూడా అంతే ముఖ్యమండి. ఆ మోడల్ ఏంటంటే మనకి కటింగ్ వీడియో స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం త్వరగా ఫాస్ట్గా చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. చిన్న చిన్న టెక్నిక్స్ తెలిస్తే మనకు కుట్టడం అనేది కూడా చాలా ఈజీ అనమాట. అయితే మీరు వీడియోలో చూసినట్లుగా అయితే చూడండి, ఈ లెహెంగా కుట్టడం నార్మల్ లెహెంగాకి ఈ లెహెంగాకి డబుల్ టైం పడుతుంది. అయితే మనం ఏం చేస్తామంటే వాళ్ళు ఏంటంటే ఐరన్ చేసేటప్పుడు ఒక్కొక్క ప్రిల్ అలా కాకుండా ఫస్ట్ అనేది లూజ్ స్టిచ్ అన్నీ వేసుకుంటారండి. వేసుకొని ఐరన్ చేస్తే ఏంటంటే చాలా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు మనకి బోర్డర్ లెహంగాలు అయితే ఏంటంటే పట్టు లంగాలు అయితే ఖచ్చితంగా బోర్డర్లు ఉంటాయి కదండి. ఆ బోర్డర్ లంగాలు ఏంటంటే కంపల్సరీ బోర్డర్ దగ్గర ఒక స్టిచ్ వేయాలి, కింద కూడా ఒక స్టిచ్ వేయాలండి. ఎందుకంటే ఆ జరీ నిలబడదు అనమాట మనకి స్టిచ్ చేసినప్పుడు. ఎలా ఉంటుందంటే ఆ జరీ కొంచెం ఫోల్డ్ అవ్వదు అనమాట, స్మూత్గా ఫోల్డ్ అవ్వదు. అంటే కొన్ని జరీలు ఫోల్డ్ అవుతాయి కానీ కాస్ట్ని బట్టి కాదండి. కొన్ని జరీలు ఫోల్డ్ అవుతాయి కానీ కొన్ని ఫోల్డ్ అవ్వవు అనమాట. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం ఖచ్చితంగా అయితే స్టిచ్ వేసుకొని ఐరన్ చేయడం వల్ల అయితే మాత్రం ఈజీగా అయిపోతుంది. చూడండి, మీకు ఆ పై స్టిచ్ చేసేటప్పుడే తెలుస్తుంది కదా. ఆ ప్రిల్ అనేది ఖచ్చితంగా అలా స్టిచ్ వేయడం వల్ల ఏంటంటే ఆ ప్రిల్లు నిలబడిపోతుంది అనమాట. ఆ తర్వాత మనం ఐరన్ చేస్తే నీట్గా వచ్చేస్తుంది. కాబట్టి చిన్న టెక్నిక్స్ అండి. స్టిచ్చింగ్ టైంలో కూడా చాలా టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ యూజ్ చేస్తే స్టిచ్చింగ్ 3 అవర్స్ పట్టేది 2 అవర్స్కి అయిపోతుంది. అంటే 1 అవర్ సేవ్ అయినా కానీ మనం ఇంకో బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు అన్నట్లు ఉంటుంది కదా. అలాంటప్పుడు ఏంటంటే చిన్న టెక్నిక్స్ అనమాట. ఇదైతే చాలా చిన్న టెక్నిక్ అండి, కాకపోతే ఏంటంటే చాలా యూజ్ అవుతుంది కూడా. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు. మేము బొటిక్లో ఎలా చేస్తాం అనే దానికి మాత్రం నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, ఇలా ఉంటుంది. అయితే వీళ్ళు 3 స్టిచెస్ వేస్తారు. కింద బోర్డర్ దగ్గర ఒక స్టిచ్ వేస్తారండి. ఫస్ట్ చాలామంది ఏంటంటే మిడిల్లో ఒక స్టిచ్ వేసి తర్వాత కింద బోర్డర్ దగ్గర ఒక స్టిచ్ వేసి మళ్ళీ చివరి లాస్ట్లో ఒక స్టిచ్ అనేది వేస్తారు. అలా కాకుండా ఫస్ట్ బోర్డర్ దగ్గర అనేది స్టిచ్ వేయండి. అప్పుడు ప్రిల్స్ అనేది కరెక్ట్గా లైన్ లాగా అసలు చాలా నీట్గా వస్తుంది. మీరు చెక్ చేస్తే అబ్బాయి స్టిచ్ చేసేటప్పుడే తెలుస్తుంది కదా మీకు ఆ ప్రిల్ అనేది ఎంత నీట్గా వస్తుందో. ప్రతి లెహంగా అంతే చేస్తారనమాట. మాకైతే చూస్తున్నారు కదా, ఇదండి పరిస్థితి. మనకేంటంటే ఆ ప్రిల్స్ 3 దిక్కళ్ళు అనేది అయితే స్టిచ్ వేస్తారు. ఒక్కసారి చూడండి, కింద బోర్డర్ దగ్గర వేశారు ప్లస్ కింద వేశారు. ఎందుకంటే ఆ జరీ కూడా నలగాలండి, లేకపోతే ఆ జరీ దగ్గర మాత్రం పిచ్చిగా వచ్చేస్తుంది. అలా కాకుండా కింద కూడా స్టిచ్ వేయడం వల్ల ఏంటంటే నీట్గా వస్తుంది. ఇప్పుడు మిడిల్లో కూడా ఒక లూజ్ స్టిచ్, ఇవన్నీ కూడా లూజ్ స్టిచ్ అండి. ఇప్పదీయడానికి చాలా టైం పట్టిద్దేమో అనుకోవచ్చు, అలా ఏమి ఉండదు, చాలా ఈజీగా అయిపోతుంది. ఒక పోగు పట్టుకొని అయితే మొత్తం ఊడొచ్చేస్తుంది అనమాట. ఐరన్ చేసిన తర్వాత అయితే మాత్రం పోదండి. మీకు కావాలంటే ఇప్పుడు నేను వీడియోలో పూర్తిగా చూపిస్తున్నాను చూడండి. అది పూర్తిగా పైనుంచి కింద వరకు చూస్తే ఆ ప్రిల్ అనేది అలా నిలబడి ఉంది కదా. మనకేంటంటే ఈ స్టిచ్ వేసిన తర్వాత ఐరన్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఇది ఒక్కొక్కసారి పట్టు క్లాతులు జరగవు అనమాట మిషన్ మీద. అలాంటప్పుడు కొంచెం మిషన్కి పౌడర్ వేసి రుద్దితే అది మూవ్ అవుతుంటుంది. అందుకనేసి వాళ్ళు పౌడర్ అనేది వేసి మూవ్ చేస్తున్నారు చూడండి. అది ఒక్కొక్కసారి ఆ జరీ అనేది పట్టుకుంటుంది అనమాట మిషన్ మీద. మీకు ఇప్పుడు చూస్తే గమనిస్తే అర్థమవుతుంది కదా. కింద స్టిచ్, పైన స్టిచ్, మిడిల్లో ఒక స్టిచ్, 3 స్టిచ్ వేయడం వల్ల ఐరన్ చేయకముందే ఆ ప్రిల్స్ అనేది నీట్గా కనపడుతున్నాయి. మీరు చెక్ చేసినట్లయితే చూస్తున్నారు కదా. ఇది చిన్న టెక్నిక్ అండి. ఒక్కొక్కరు ఏంటంటే ఫస్ట్ పైన ఒక స్టిచ్ వేసి తర్వాత మళ్ళీ మిడిల్లో ఒక స్టిచ్ వేసి తర్వాత ఒక స్టిచ్ వేసి అలా టైం పడుతుంది. ఇలా ఏంటంటే కింద బోర్డర్ దగ్గర ఫస్ట్ సెట్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా అయిపోతుంది. మీకు కరెక్ట్గా పట్టేది మొత్తం కూడా 5 నిమిషాలు 6 నిమిషాల్లో స్టిచ్ అనేది వేస్తారనమాట. కాబట్టి మీరేంటంటే చిన్న టెక్నిక్ యూజ్ చేసి అయితే స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల చాలా టైం అనేది సేవ్ అవుతుందనమాట. నాకైతే
చాలా ఈజీగా అనిపించింది ఇది. ఇప్పుడు మాకు షాప్‌లో ఏంటంటే ఒక్కొక్కరు వర్కర్స్ ముగ్గురు, నలుగురు ఉన్నా గానీ ఒక్కొక్కరు ఒక్కో స్టైల్‌లో స్టిచ్ చేస్తారు. ఎవరు ఎలా స్టిచ్ చేశారనేది కాదు, ఎవరు ఫాస్ట్‌గా చేశారనేది కదా! కాబట్టి చూడండి ఇలా చేయడం వల్ల ఏందంటే చాలా త్వరగా అయిపోతుంది. ఒకరు ఫాస్ట్‌గా చేశారంటే ఆటోమేటిక్‌గా వీళ్ళని చూసి వాళ్ళు కూడా ఫాలో అవుతుంటారు. కాబట్టి మీరేంటంటే ఇలా చిన్న చిన్న టెక్నిక్ తోటి యూజ్ చేసుకొని ఏసుకోండి. అదే ఇప్పుడు ఈ అబ్బాయి లాస్ట్‌లో వేస్తున్నాడు గదా! మిడిల్‌లో స్టిచ్ అలా కాకుండా మీరు ఫస్ట్ మిడిల్‌లో వేశారంటే చాలా టైం తీసుకుంటుంది ప్రిల్ అన్నీ సెట్ చేసుకోవడానికి. అలా కాకుండా మీరు అదే ఫస్ట్ కింద వేశారంటే మాత్రం ఈజీగా అయిపోతుంది. ఆ తర్వాత ఏంటంటే మీకు చూడండి ఐరన్ చేయకముందే నీట్‌గా ఎలా నిలబడిందో గదా! మనం అది ఐరన్ చేసేది కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా చేసుకోవాలనమాట. మీరు ఐరన్ ఏంటంటే కొంచెం ఈజీగా మన మామూలు ఐరన్ బాక్స్ పెట్టినా సరిపోతుందండి. స్టీమ్ ఐరనే అవసరం లేదు. ఎందుకంటే బెల్ట్ పార్ట్ రెడీ అవ్వకముందే ఐరన్ చేయాలి. ఐరన్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఆ ప్రిల్స్ అనేది నిలబడిపోతుంది. మీకు తర్వాత బెల్ట్ పట్టి రెడీ చేసుకొని ఆ తర్వాత స్టిచ్ చేయాలంటే మాత్రం అవ్వదండి, రాదు. ఎందుకంటే పైన బెల్ట్ రెడీ అయిపోయిన తర్వాత కింద స్టిచ్ చేయడం అంటే చాలా కష్టము, చాలా టైం పడుతుంది. పాత లెహంగాలకు కూడా చేసుకోవచ్చు అంటే ఇంత ప్రాపర్‌గా రాదు, ఇంత పర్ఫెక్ట్‌గా కూడా ఉండదనమాట. మనం ఏంటంటే ఇంత ప్రాపర్‌గా, పర్ఫెక్ట్‌గా ఉండాలంటే ఇప్పుడు ఐరన్ చేసిందైతే మాత్రం ఇలా ఐరన్ చేసుకోవడం వల్ల చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. మనకేంటంటే నెక్స్టు ఒకసారి, 2 సార్లు వేసిన తర్వాత వాష్ చేస్తారు గదండీ పట్లంగాలు. అలాంటి టైంలో మనం ఏందంటే నెక్స్ట్ చేసేటప్పుడు గూడా మనకు ఐరన్ అనేది ఈజీగా వస్తుంది. ఆ ప్రిల్స్ అనేది నీట్‌గా కనపడుతుందనమాట. అదే మనం పాత లెహంగాలకైతే నీకు ప్రాపర్‌గా అయితే రాదు. మేము ట్రై చేసి కూడా చూసానది నేను. ఎందుకంటే ఆల్రెడీ వాడుంటారు. దాన్నేంటంటే ఐరన్ చేసుంటారు. ఒక్కసారి ఐరన్ మడత పడిందా అంటే మాత్రం రెండోసారి అనేది కొంచెం డిఫరెంట్‌గా వస్తుంది. ఫస్ట్ చేసినప్పుడు వచ్చినంత ప్రాపర్‌గా అయితే రాదు. అందుకే జెంట్స్ లెనిన్ షర్ట్స్ కానీ అలాంటివి స్టిచ్ చేసేటప్పుడు ముందు చేయిస్తారు. ఆ తర్వాత ఐరన్ అలాగే నిలబడుతుందండి. తర్వాత మనం ఎంత వాష్ చేసినా గానీ తర్వాత ఐరన్ చేయడం చాలా ఈజీ అవుతుందనమాట. ఇప్పుడు ఇదేంటంటే లెహంగా మీరు వాష్ చేసి చూడండి కావాలంటే. మీరు తర్వాత ఐరన్ చేయడం కూడా చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే ఆ ప్రిల్స్ అలాగే నిలబడిపోతుంది. వాడకముందు చేసిన ఐరన్ ఏందంటే తర్వాత మనకి ఆ ప్రిల్స్ నిలబడ్డం పైనుంచి ఐరన్ చేస్తారు కాబట్టి అది నీట్‌గా నిలబడుతుందనమాట. ఇలా అండి పూర్తిగా లెహంగా అయితే ఐరన్ ఇలా చేసుకుంటా చేస్తారు. మొత్తం చేసిన తర్వాత బెల్ట్ రెడీ చేస్తారు. ఆ స్టిచ్ ఎప్పుడు ఓపెన్ చేస్తామంటే మొత్తం నేను అంతా రెడీ అయిపోయి కస్టమర్‌కి ఇచ్చేటప్పుడు ఓపెన్ చేసి ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తుంటాను. అవేంటంటే అంటే ముందే తీయొచ్చు, ఊడిపోవు. కాకపోతే ఏందంటే అది అలాగే నిలబడిపోతుంది కదా! మీరు తర్వాత అయిపోయిన తర్వాత కూడా మీరు ఎంత ఫోల్డ్ చేసినా అవి ప్రిల్స్ అనేది పోవనమాట. చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి చూడండి మనం ఐరన్ చేసిన ప్రిల్స్ ఎలా ఉంటాయి అనే దానికి చిన్న టెక్నిక్‌తో చేస్తే ఈజీగా అయిపోయిద్ది. చూడండి ఇలాంటి మంచి మంచి టెక్నిక్స్ స్టిచ్చింగ్ ఎలా ఫాస్ట్‌గా చేయాలి, ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ తెలియాలంటే నా ఛానల్‌ని అయితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.